తను కూడా తన టీంతో పాటు రోజు ఉండి బాలకృష్ణ గారిని కంఫర్టబుల్గా చూసుకుంటూ బాలకృష్ణ గారు దేని మీద అందంగా ఉంటారు. ఎందుకంటే వన్స్ మనం ఏదైనా వేసామంటే దానికి ఒకసారి ఫిక్స్ అయిపోతారు బాలకృష్ణ గారు అంటూ సీనియర్ హీరోస్. సో ఆయన ఒంటి మీదకి వెళ్ళడానికి ముందే మేము చాలా హోంవర్క్ చేసాము. సినిమాని వేరే సినిమాతో కంపేర్ చేస్తున్నప్పుడు ఎన్నో రిఫరెన్స్ తీసుకోవడం కదా, ఇదే రిఫరెన్స్ ఏదని చెప్పుకొచ్చారు. అలాగే తమన్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మా కాంబినేషన్ అంటే ఇలాగే ఉంటుంది, కాకపోతే రెడీగా ఉండండి అన్నట్టు కామెంట్ చేశారు. ఇంత కాన్ఫిడెన్స్ ఎలాంటి ఎవరికి చూసిన తర్వాత ఒకసారి ఫస్ట్ ఒక రఫ్ ఎడిట్ వేసిన తర్వాత తమన్ కి స్కోర్ కి సినిమా వెళ్ళిన తర్వాత రఫ్ స్కోర్ జరుగుతున్నప్పుడు రీల్ వైజ్ చెక్ చేసుకుంటూ ఉన్నాము. ఆ రీల్ వైజ్ చెక్ చేసినప్పుడే మాకు అర్థమైపోయింది ఇప్పుడు ఏదైతే బ్లాగ్స్ గురించి ఆడియన్స్ మాట్లాడుతున్నారో ఆ బ్లాగ్స్ అని 4 months బ్యాకే నాకు చూపించారు బాబీ. సో అప్పటి నుంచి నాకు తమ్మనికి ఆ గట్టి నమ్మకం కూడా వచ్చేసింది, ఇది తగులుతుంది గట్టిగా అని. సో కానీ ప్రాసెస్ లో సినిమా ఇచ్చారని అన్న స్పేస్ లో కూడా మాట్లాడారు. ఎలా అనిపించింది? ఫస్ట్ ఎప్పుడైనా ఇట్లాంటి మాస్ హీరోస్ తో చేసినప్పుడు ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడమే కదా మెయిన్ టార్గెట్. వాళ్ళు హ్యాపీ ఉన్నారు. అదే మనం మా సినిమా తీసినప్పుడు ముందు అప్రిషియేషన్ రావాల్సిందే ఫ్యాన్స్ నుంచి. సో ఫస్ట్ అది వచ్చేస్తే వెరీ హ్యాపీ, దాని తర్వాత జనరల్ పబ్లిక్ ఇంకా స్లోగా. ఫ్యాన్స్ అయితే సినిమాకి అయితే పొట్టేలు కొట్టి రక్తాభిషేకం చేస్తూ వాళ్ళ వీడియోస్ వచ్చాయి. సో ఒకప్పుడు బాలకృష్ణ గారు అంటే బీబోపతి గారు ఆ తర్వాత ఇప్పుడు అదే కాంబినేషన్ అదే సిరీస్ లో బాబీ కూడా డాన్సాలు చేయాలి. బాలయ్య సినిమాలో ఏదే పక్కగా అంటే బాబీ గారు సో దానికోసం రావడం అనేది చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్స్, మీరు ఆడియన్స్ నుంచి అంత మంచి మాట నాకు చేరేసింది. నేను మీరు అన్న కాంబినేషన్ బాలయ్య గారు